రాస్కెల్ నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్ కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చా? రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్రం, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో, అదేమిటండి మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా, డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే. ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకాస్త డోస్ ఎక్కువైతే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇక అది ఇంతేనా? ఇంతే, చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, మీకు కాఫీ? వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పన్నానా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. అదేమిటండి? మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్. ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే, అయితే ఒక పని చేయి. సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు, కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే, బాయ్. అయ్యో, మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? పొద్దునే రికార్డ్. కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్. इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ला 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 ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న వాటేనయ్యా. తప్పదు, పడకపోతే పని చేస్తాను నేను. ఏమండి, చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతగా ఏమన్నా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్ర, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా, మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ కుషన్ ఉందిగా? లేదు, ఇది బాగానే ఉందిగా. కూర్చో బాబు, అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే, మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా.
పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో ఏమైంది? చీర బార్డర్ బాగుంది. థ్యాంక్స్. అత్తగారు ఆ. నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. ఆ. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? ఆ, అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, ఆ, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఆహా. ఇతను సోడా వెంకటరత్నం, ఓహో, నరసింహరాజు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఆ? ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ ఆ? చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను. వస్తాను. వెళ్ళండి. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండు ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో, చీ 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 చీ. టవల్ ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి, ఏం చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఎక్కడ? నా నెత్తిన. ఓ సారీ. పెద్ద సారీ. ఇక్కడనా? చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోణంగా ఉంది. నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో, ఈ బాత్రూంలోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా విసిరేస్తూ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో, వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గానీ స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అది ఇలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసేయి. నీళ్లతో వేయచ్చా? అబ్బా, ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి. కదలొద్దు. చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు, ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు?
ఓ చంద్రం, నేను ఈ బొమ్మకి ఇస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ. అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు చాలు, అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. ఏది నా బొమ్మ వేసావా? ఏది? ఇదిగో. అది సరిగాని నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మవే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా? ఇక చంద్రం, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామనే. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు. గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. ఎందుకు నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లని ఇవ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకే భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా. చెప్తున్నారు కదా, కాస్త గట్టిగా. సార్ ఇప్పుడు చెప్పు. గట్టిగా. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? నువ్వేం చెప్పావో తెలుసా? ఏం చెప్పాను? వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. నేను ఒప్పేసుకుంటే మీరు ఇలా గలాటా చేస్తే నేను రాను. బుజ్జి బుజ్జి బుజ్జి, పాపం బిడ్డ కాళ్ళు అవుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.